హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ బైట్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఫంకీ. టైటిల్ ఫంకీ, పోస్టర్స్ ఫంకీ, ప్రమోషన్స్ ఫంకీ. సో సినిమా కూడా ఫంకీగా ఉంటుందా లేక మైండ్లో కన్ఫ్యూజన్లో పడేస్తుందా? లెట్స్ ఫైండ్ అవుట్. రివ్యూ స్టార్ట్ చేస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ సినిమాలో ప్రాపర్ స్టోరీస్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, క్లియర్ పర్పస్ అనేవి ఆల్మోస్ట్ కనిపించవు. మైక్రోస్కోప్లో వెతికినా కూడా స్టోరీ లైన్ లోడింగ్ అనేలోనే ఉంటుంది. సినిమా మొత్తం క్విక్ వన్ లైనర్స్ మీద డిపెండ్ అయ్యింది. కొన్ని డైలాగ్స్ థియేటర్లో నవ్విస్తాయి, కొన్ని డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ సినిమా బ్రైట్ అండ్ ప్లేఫుల్ నోట్‌తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కలర్‌ఫుల్ విజువల్స్, లైట్ కామెడీ, స్మూత్ నరేషన్, బ్రెయిన్‌కి స్ట్రెస్ లేకుండా ఈజీగా వాచబుల్‌గా ఉంటుంది. స్టోరీ ఎక్కడికి వెళ్తుందని ఆలోచించే లోపే కామెడీతో డిస్ట్రాక్ట్ కూడా చేస్తుంది. పర్ఫార్మెన్సెస్ హీరో పర్ఫార్మెన్స్ హానెస్ట్‌గా ఉంది. సినిమా డ్రిఫ్ట్ అయినా సరే హోల్డ్ చేయడానికి ట్రై చేశారు. హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం హైలైట్. ఆమె స్క్రీన్ మీద కనిపించగానే థియేటర్‌లో లైటింగ్ అప్‌గ్రేడ్ అయినట్టు ఫీల్ ఉంటుంది. మ్యూజిక్ అండ్ టెక్నికాలిటీస్‌కొస్తే 'ధీరే ధీరే' సాంగ్ మాత్రం బాగా క్లిక్ అయింది. ఆ ట్రాక్ వచ్చినప్పుడు వైబ్ అంతా సడెన్‌గా ఇంప్రూవ్ అయింది. బట్ రెస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ ప్లేలిస్ట్‌లో స్కిప్ బటన్‌కి బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంది. డబ్బింగ్ కొన్ని సీన్స్‌లో ఆఫ్‌గా ఫీల్ అవుతా ఉంటాం. ఎడిటింగ్ అనీవెన్‌గా ఉంది. సీన్స్ అన్నీ ఫ్లోలో కాకుండా రీల్స్ స్క్రోల్ చేస్తున్న ఫీలింగ్ కొంచెం వస్తుంది. సెకండ్ హాఫ్ గురించికొస్తే ఇక్కడే సినిమా బిగ్గెస్ట్ డ్రాప్ అయింది. డైరెక్టర్ మైండ్‌లో ఉన్న ఐడియాస్ అన్నీ వన్ బై వన్ కాకుండా కాంబో ప్యాక్‌లో రిలీజ్ చేసినట్టు చేశారు. టూ మెనీ ట్రాక్స్ ప్యారలల్‌గా రన్ అవుతాయి. బట్ కొహెషన్ ఉండదు. ఎమోషనల్ పే ఆఫ్ కూడా లేట్‌గా వస్తుంది. అప్పటికే ఆడియన్స్ ఎమోషనల్ కనెక్షన్ అంతా డిస్కనెక్ట్ అయిపోతుంది. కామెడీ కొన్ని ప్లేసెస్‌లో ల్యాండ్ అయింది. బట్ ఓవరాల్‌గా నెరేటివ్‌లో క్లారిటీ మిస్ అయింది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఒక ప్యాకెట్ సింగిల్ స్క్రీన్‌లో గాని చూస్తే ఎక్స్‌పీరియన్స్ ఎంజాయబుల్‌గా ఉంటుంది. ఆడియన్స్ నవ్వులతో పాటు థియేటర్ సౌండ్ సిస్టమ్ ఇవన్నిట్లికి బావుంటుంది. అదే మల్టీప్లెక్స్‌లో ఇదే ఎనర్జీ వస్తుందా అంటే చెప్పలేం. ఫైనల్ వర్డిక్ట్ ఓవరాల్‌గా లైట్ ఎంటర్‌టైనర్, క్విక్ ఫన్ మూమెంట్స్ కోసం చూడొచ్చు. బట్ స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషనల్ డెప్త్ అనేది ఉండదు. మైండ్ రిలాక్స్ అవ్వడం కోసం ఒకసారి వాచబుల్. బట్ లాజిక్ వెతకడానికి వెళ్తే మాత్రం సినిమా మీద ఎంక్వైరీయే స్టార్ట్ చేయాలి. మై రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. మీరు సినిమా చూసారా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హానెస్ట్ అండ్ ఎంటర్‌టైనింగ్ రివ్యూస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. బై బై.